నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, లోహితా రైస్. కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ కార్యక్రమానికి స్వాగతం. గత సంచికలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు తాను తండ్రిగా భావించే సిరివెన్నెల గారికి సంబంధించిన ఎన్నో అనుభూతులను మనతో పంచుకున్నారు. అలాగే ఈ ఎపిసోడ్లో కూడా మరిన్ని విషయాలను మనకు తెలియచేయబోతున్నారు. అవేంటో చూద్దాం. ఇప్పుడు సింధూరం పాటల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, ఏడు మల్లెలెత్తు సుకుమారికి అసలు ఆ ఎత్తుగడే ఒక విచిత్రంగా ఉంటుంది. ఏడు మల్లెలెత్తు సుకుమారికి ఎంత కష్టం వచ్చింది నాయనో, భోగి పళ్ళు పొయ్యాలి బేబీకి ఏమి దిష్టి కొట్టింది నాయనో, ముగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చెమట్లు పట్టాయిరో, మంచు బొట్లు ఆ బుగ్గలో అగ్గి చుక్కలైనాయిరో. అప్పట్లో ఒక మంచి టీజింగ్ సాంగ్ బేసికల్లీ, కానీ చాలా ఎలిమెంట్స్ క్రియేట్ చేశారు. అంటే ఒక భోగి పండుగ అట్మాస్ఫియర్, ఒక టీజింగ్ అట్మాస్ఫియర్, ఇలా రకరకాల ఎలిమెంట్స్ ని క్రియేట్ చేశారు. అంటే ఇవన్నీ ఈ మాంటేజెస్ మీరు రాసుకుని పాటలు ఇంక్లూడ్ చేయమని చెప్పారా, లేకపోతే శాస్త్రి గారి సాహిత్యం మిమ్మల్ని పిక్చరైజేషన్? బేసిక్ గా అది ఒక భోగి పండుగలో పాట తీద్దామని డిసైడ్ అయ్యారు. ఓకే ఓకే. సో ఆటోమేటిక్ గా భోగి పండుగ అని అనగానే ఆ టీజింగ్లు ఉంటాయి కాబట్టి దాంట్లో మన మెయిన్ క్యారెక్టర్ టీజింగ్ కూడా మిక్స్ చేసి రౌండ్ ఆఫ్ చేసింది యాక్చువల్గా. అది ఇవి ఆయన పాట రాసేటప్పుడు సిచ్యువేషన్లోనే ఇవన్నీ చెప్పాలి. మనం ఎంత చెప్తే అంత అక్కడ మీరు ఇచ్చే ఇన్పుట్ని బట్టి అవుట్పుట్ వస్తుంది. మా ఇద్దరికి ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన పాట మొదలు పెడితే రాసేసుకుంటూ వెళ్ళిపోతారు విపరీతంగా. దానికి ఆయన ఫిజికల్గా చాలా హింసపడతారు, మీకు తెలుసు కదా. సో 2-3 పాటలు చూసిన తర్వాత నేను రాముగారి దగ్గర ఉన్నప్పుడే నా పాటల దగ్గరికి వచ్చేటప్పటికి మా ఇద్దరి మధ్య ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఏంటంటే, మీరు ఫస్ట్ లైన్ మనం ఓకే చేసుకున్నాం, ఫస్ట్ లైన్ ఓకే చేసుకున్న తర్వాత మిగతా పాట రాయి, నాకు ఓన్లీ ఫస్ట్ లైన్ చెప్పండి. సో ఆ నైట్ 1:30 ఫోన్ చేస్తే అప్పుడు చెప్పారు ఏడు మల్లెలెత్తు సుకుమారికి అని అనగానే అసలు అమ్మాయిని అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ తోటి వర్ణించవచ్చు అనేది చాలా ప్లెజెంట్గా అనిపించింది. తెలుగు పదప్రయోగం సార్, ఏడు మల్లెలెత్తు సుకుమార్, భోగి పళ్ళు పోయాలనేది అక్కడ భోగి పండుగ తీసుకొచ్చారు దాంట్లోకి. అద్భుతం గురించి ఓకే డన్. ఆ తర్వాత మిగతా పాట అయిపోయి శ్రీగడికి చెప్పి రికార్డ్ చేయించు. చాలా బాగుంది సార్. అయితే సీతారాం శాస్త్రి గారి పాటల విషయానికి వస్తే ఆయన ఉద్దేశంలో కూడా ఎప్పుడు ఆయన చెప్పేది ఏంటి అంటే, ఆ పాటని సినిమా కథ నుంచి, అందులో క్యారెక్టర్స్ నుంచి, ఆ సిచ్యువేషన్ నుంచి పక్కన పెట్టేసి చూడండి, వినండి, మీ జీవితాల్లో మీరు అన్వయించుకునేట్టుగా ఉంటుంది. అవును, ఎప్పుడు యూనివర్సల్ అప్రోచ్ ఉంటుంది, ఓన్లీ సినిమా కాకుండా. అవును, మీరు తీసిన అంతఃపురం సినిమా, అందులో పాటలు దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అందులో మోస్ట్ పాపులర్ సాంగ్, అందరి ఫేవరెట్ సాంగ్, అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. ఇది ఒక డబుల్ ఎడ్జ్. ఎగ్జాక్ట్లీ. భర్త అంత గొప్పగా ప్రేమించినోడు చచ్చిపోయాడు, ఆ అమ్మాయిని అక్కడ లాక్ అయిపోయింది, ఒక రాక్షసత్వమైన ఒక అట్మాస్ఫియర్లో లాక్ అయిపోయింది. వెళ్ళిపోవాలంటే తను ఎవరినైతే అంత జీవితంగా అనుకుందో అతని తాలూకు అంశ అమ్మాయి దగ్గర ఉంది, ఆ బాబు. ఈ టైంలో పాట రావాలి, ఒక హార్డ్ ఎమోషనల్ సిచ్యువేషన్లో ఒక మోస్ట్ లవింగ్ సాంగ్, కానీ ఆ లిరిక్ 2 సిచ్యువేషన్స్కి లాక్ అవ్వాలి. కరెక్ట్. సో మీరు ఒక్కొక్క లైన్ చూస్తే అసలు ఏం గుర్తుకు రాదు, నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అక్కడ లేడు, ఉన్నప్పుడు పాడుతుంది. ఆ లైన్ ఎండ్ ఏముంది, నువ్వు లేకపోతే నేను బతకగలనా అంది. బతకలేని పరిస్థితుల్లో బతకాల్సి వస్తుంది అమ్మాయి. అన్ని లేయర్స్ ఉంటాయి ఒక్కొక్క లైన్కి. కానీ ఒక పాటని ప్రజల్లోకి తీసుకొచ్చే ముందు ఎంత థాట్ ప్రాసెస్ ఉంటుంది. జనరల్గా సినిమా పాట అంటే, సినిమా సాహిత్యం అంటే అదేదో తక్కువది అని చాలా ఇంటలెక్చువల్ వర్గాల్లో ఉంటుంది. కానీ మీలాంటి వాళ్ళని చూస్తే
ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్ మీరే క్రియేట్ చేసుకుంటారు, దానికి సొల్యూషన్ కూడా మీరే చెప్తారు. అదే నిలబడతాయి కదండి, అదే ఛాలెంజ్, అవే నిలబడతాయి. పైగా శాస్త్రి గారు లాంటి ఆయన దొరికినప్పుడు మామూలు లొల్లై పాట ఎందుకు రాయించుకుంటాం? ఇందులో మీరు మళ్ళీ చూడండి, మళ్ళీ మళ్ళీ ఈ రోజు రమ్మన్నా రాదేమో, నిలవని చిరకాలం ఇలాగే ఈ క్షణం. మీరు అన్నట్టుగా ఆ 2 సందర్భాలకి సరిపోవాలి. 2 క్వైట్ కాంట్రాస్ట్ ఎమోషన్స్ యాక్చువల్లీ. ఒకటి ఈ 2 సందర్భాలకి సరిపోవాలి అనే విషయం మీరే చెప్తారు కదా ఆటోమేటిక్గా. అది ఎలాగరా అంటారు ఫస్ట్. మధ్యలో సౌందర్య షార్ట్స్ కట్ చేస్తూ గొప్ప యాక్ట్రెస్, ఆ ఫేస్ మీద అదొక ఆరా. ఆ సినిమా శాస్త్రి గారి లిరిక్స్, ఇళయరాజా గారి మ్యూజిక్, అదొక డివైన్. చిత్రమ్మ పాట ప్లస్ సౌందర్య షూట్ చేయడం ఒక ప్లెజర్ అనేది, ఒక హెవెన్లీ ఫీలింగ్. ఈవెన్ రికార్డింగ్ అప్పుడే రాజా గారు అప్పుడు అంతా ఒకే అటెస్ట్ వచ్చి రికార్డ్ చేసేవాళ్ళు కదా. ఇది లైవ్ రికార్డ్ చేశారా? చేసింది. చిత్ర గారు లైవ్ పాడారు. చిత్ర గారిది యాడ్ చేసాం. అసలు ఆ మ్యూజిక్ అవ్వగానే, టేక్ అవ్వగానే కలమే పడిపోయాను నేను. అసలు సడన్గా నాకు ఒక హై, ఎలా షూట్ చేయాలి దీన్ని ఇప్పుడు. ఎంత మ్యూజిక్, ఆ సాహిత్యం అలా మిక్స్ అయిపోయి ఏదో తేనెపాకం నోట్లో జారిపోయినట్టే. వినిపించని ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించని అల్లుకొమని గిల్లుతున్నది చల్లని గాలి. తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి ఏకమై ఏకాంతం లోకమై వేళ అహజంట పెరివేడికి మరిగింది వెన్నెల. అసలేం
బంధించని కౌగిలింతల సీమలో కోట కట్టుకుని కొలువుండని చింత చేరితే చేతి గాజులు చేసి గాయం జంట మధ్యన సన్న జాజులు హాహాకారం మళ్ళీ మళ్ళీ ఈ రోజు రమ్మన్నా రాదేమో నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలను ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక అయితే మనం అంతఃపురం పాటల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకో మంచి పాట ఉంది సార్. వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా వర్షంలో తడిసే అది సంద్రంలాగా ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్ అది. ఊరేగే పువ్వుల్లో చెలరేగే నవ్వుల్లో అంతా సౌందర్యమే అన్నీ నీ కోసమే. ఇది ఎలా సార్ అంటే సౌందర్యం ఉంది కాబట్టి కాదు కాదు, ఆ అమ్మాయికి ఆ ఫ్యామిలీ ఎవరు లేరు, ఫాదర్ మదర్ లేరు, ఓన్లీ ఒక కేర్ టేకర్ ఉన్నాడు, డిస్టెంట్ రిలేటివ్. వ్యాక్యూమా లేదా అదే లైఫ్ అనుకుంది ఆ అమ్మాయి. అలా అంటున్న టైంలో ఆ అమ్మాయి మనసుని టచ్ చేసేది ఒకడు, వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక వర్కర్. సడన్గా ఒక కొమ్మ లాంటి అమ్మాయి ఒక పందిరి మీద ఉంది, సడన్గా ఇంకొక పక్కనున్న ఇంకో చెట్టు మీదకి వాలింది. అలాంటిది ఏదో అనిపించింది. సో అక్కడి నుంచి అల్లుకుంటాం మొదలుపెట్టింది. సో అందుకనే పెళ్లి కూడా రెగ్యులర్ పెళ్లిలాగా ఉండదు, వాళ్ళిద్దరు దండ మార్చుకుంటారు అంతే, బొట్టు పెడతాడు, పెళ్ళి అయిపోతుంది. సో అలాంటి ఒక సర్రియలిస్టిక్ వేలో జరుగుతుంది ఆ మొత్తం. ఇది అబండెంట్ వాటర్ ఉన్న ప్లేస్లో పుట్టి పెరిగిన అమ్మాయి అసలు నీళ్లు లేని ప్లేస్కి రావటం. నిన్నెవరో చెప్తున్నారు రాయలసీమలో తవ్వితే నీళ్లు రావు కన్నీళ్ళు వస్తాయని. అలాంటి ఒక ప్లేస్కి వచ్చి ఉన్నది పోగొట్టుకుని మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్న అమ్మాయి కథ అది. అందుకనే పర్టికులర్గా నేను ఎప్పుడైతే ఈ అబండెంట్ వాటర్ ఓషన్ అన్నానో అందుకనే సముద్రం అయి ఉండొచ్చు ఆయనకి. బట్ నాకు వర్షంలో తడిసిన సముద్రం అనే ఎక్స్ప్రెషన్ విపరీతంగా నచ్చింది. అసలు నీరు ఎక్కడి నుంచి వెళ్ళిందో పైకి మళ్ళీ అక్కడికి వచ్చి చేరుతుంది అనేది అది అలాంటిది ఏదో అనిపించింది. అబ్బా అద్భుతం గురించి అని పట్టుకెళ్ళిపోయాను. అలాంటి అడుగడుగునే ఉన్నాయి ప్రతి పాటలో. ఆ తర్వాత ఈ సినిమాలో ఇంకో గొప్పది నాకు అద్దంలో చూసి తిట్టుకోవాలనిపించిన పాట సాయి సింధి. ఆ పాట మామూలుగా వాళ్ళు లేదు, ఒక మర్డర్ జరిగింది, చంపేశారు, ఆ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, కొంచెం ఏంటి యానిమలిస్టిక్ బిహేవియర్లో ఉంటాయి, కొంచెం మొరటుగా ఉంటారు, క్రూరులు కాదు వాళ్ళు, మొరటుగా ఉన్నారు. అలాంటి వాళ్ళ మధ్య ఒక పాట కొంచెం వైలెంట్గానే కనపడుతుంది గురుజీ, ఒక పూనకాలు జాతర ఆ టైపు ఇది ఉంటుంది అంటే సరేరా నా ఆ పాట చదివితే నాకు చాలా సిగ్గేసింది. ఏంటంటే రాయలసీమ గురించి నేను అక్కడ ఒక 2-3 ఏళ్ళు ఉన్నాను, బోల్డంత రీసెర్చ్ చేసి సినిమా చేస్తున్నా. నాకు స్ఫురించని అంశాలు లైక్ తిరుపతి, శ్రీశైలం, అహోబిలం రాయలసీమలోనే ఉన్నాయి. మొత్తం తెలుగు జాతికో లేకపోతే భారత జాతికో సాక్షాత్తు కలియుగ దైవం అనే వెంకటేశ్వర స్వామి రాయలసీమలో ఉన్నాడురా అనే దానికి ఎంత డివైనిటీ వచ్చేసింది ఆ ఏరియాకి. అలాంటి జర్కులు ఇస్తూ ఉంటాడు ఆయన. అంటే ఆయన ఒక్కొక్క పాటకి ఎంత రీసెర్చ్ చేస్తారు, ఎంత నాలెడ్జ్ గ్యాదర్ చేస్తారో, ఎలా కనెక్ట్ అవుతారో, ఎలాగ అప్లై చేస్తారు దాన్ని, అది గొప్ప. అది నేను ఎక్స్పెక్ట్ చేయను. అసలు ఒక పాట పుట్టుక క్రియేటర్ దగ్గర నుంచి వింటుంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సాధారణంగా పాట వినేస్తాం,
కొన్ని చాలా ఎఫెక్ట్ చేస్తాను, చాలా మందిని చాలా ఎఫెక్ట్ చేస్తుంది పాట, పైకి తెలియకపోవచ్చు. మంచి మాట అయితే ఒక వాల్యూ ఫామ్ అవుతుంది. కాకపోతే మనం మనదే గొప్ప అనుకుంటాం కాబట్టి ఆ వాల్యూ సోర్స్ పట్టుకోము. అది ఒక్కొక్కసారి కొంచెం మీ మై సెల్ఫ్ నుంచి బయటకు వస్తే దొరుకుతుంది. అయితే సీతారామ శాస్త్రి గారి పాటల్లో మీ సినిమాలు కాకుండా మీకు నచ్చిన పాటలు ఏంటి సార్? చాలా ఉంటాయండి, 100-150 ఉంటాయి. బోర్డు చదువులు వేస్ట్ లాంటి దగ్గర నుంచి ఏదైనా పాట పాడిన సంతోషం. అయ్యో నేను పాడలేను, నేను పాడితే నేనే చచ్చిపోతానండి నా పాట విని. ఈ మధ్య 2 నెలల నుంచి ఎందుకు అంటుకుంది అది, ఎడారి అంతా నీ కన్నుల్లో, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫస్ట్ ఫిల్మ్ నువ్వే నువ్వేలో ఏ చోట ఉన్నా, అది సూపర్. అసలు ఎన్నిసార్లు విన్నా తన్ను తీరట్లేదు అట్లా. అంటే ఈ ఎమోషన్ని, సముద్రాన్ని, ఎడారిని పక్క దాంట్లో కనెక్ట్ చేస్తూ ఆయన రాసిన విధానం, చిత్రామ్మ పాడిన విధానం అదిరిపోయింది. అదొకటి. మన క్రిష్కి రాసిన దశావతారాల పాట నార్మల్ ప్రజెంట్ కాంటెంపరీ సొసైటీకి అప్లై చేస్తూ దశావతారాలని ఇంత గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేయటం అద్భుతంగా అనిపించింది. అలాగే సిరివెన్నెల, రుద్రవీణ, తరలిరాదు తనే వసంతం, చుట్టుపక్కల చూడరా, బొబ్బిల్ రాజా, అంత తుంటతనం ఎక్కడి గురించి వస్తుందో అసలు. అలాగా చాలా ఉన్నాయి. అయితే మీరు తీసిన సినిమాల్లో శాస్త్రి గారికి బాగా నచ్చింది ఏంటి? అంతఃపురం సినిమా థియేటర్లో చూశారు, కాపీ చూడలా. అప్పుడే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఆయన సినిమా చూసి రావడానికి ఒక 1/2 అవర్ ముందు ఇంటికి వెళ్ళాను. అలాగ వచ్చి కౌగిలించుకుని ఉండిపోయారు, అలా గట్టిగా పట్టుకునే మాట్లాడలేదు చాలాసేపు, అంటే ఆల్మోస్ట్ 5-6 minutes. తర్వాత అడిగారు, తెలిసారా ఏం తీసావు నువ్వు అని. దండం పెట్టా. అది బాగా మురారి చూసి అద్భుతున్నారు. సింధూరం ఆఫ్ కోర్స్ నిన్నే పిల్లడితో కూడా మంచి చాలా సంవత్సరాలు ఉంటుంది రా సినిమా అన్నారు. మూడు చూసి తిట్టారు, ఎందుకురా ఎవడన్నా నేను సినిమా తీయమని బతిమాలతున్నాడు అప్పుడు అని. శ్రీ ఆంజనేయం చూసి తిట్టారు. చక్రం సినిమా ఫస్ట్ నుంచి గొడవ, వాడు చచ్చిపోకూడదురా, చచ్చిపోతున్నాడు చెప్పకూడదురా అంటే నా ఆర్గ్యుమెంట్ చచ్చిపోతున్నాడు కాబట్టి జీవితం తెలుస్తుంది, మామూలు బతుకుతున్నప్పుడు ఎవరికి ఏం తెలుస్తుంది, చావు ఆ టేస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆడికి లైఫ్ ఇంకా తెలుస్తుందా. అది లాస్ట్ వరకు మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అలాగే ఉన్నాను. నేను ఒప్పుకోను. ఐకానిక్ సాంగ్ కదా, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అద్భుతం అది. ఆ పాట విచిత్రం. అది పాట నాకు సింధూరం టైంలోనే ఎప్పుడు అనిపించారు అనుకుంటా. సింధూరం టైంలోనో నిన్నే పిల్లలతో టైంలోనో ఈ నైట్స్ జరుగుతూ ఉంటే సడన్గా మూడ్ బాగా రావాలా అనేదో అప్పుడే నచ్చింది నా. భలే ఉంది పాట, సూపర్ అని. ఒక 2 సంవత్సరాల పాటు నేను ఇది ఒంటరితనానికి సంబంధించిన పాట అనుకున్నాను. అది నచ్చింది నాకు, దీని బాగుంది, దీనికి వేయచ్చు అని చెప్పి ఒక రఫ్ కథ అనుకుని వెళ్ళి ఆయనకి ఏదో ఒక ఐడియా లాగా చెప్పి ఈ పాట కావాలి, ఈ పాట తెలుసారా ఏంటి నీగా, ఏముంది ఇదే కదా, అది కాదు కూర్చో అని. అప్పుడు ఒక్కొక్క లిరిక్ చెప్తే ఒక రైటర్ గురించి, ఇది ఒక రైటర్గా నేనేం మదన పడతానని అంటే అప్పుడు ఇమ్మీడియట్ ఆర్గ్యుమెంట్ ఏంటి, అది మీరు అనుకుంటున్నారు, మీ పాట బయటకు వచ్చిన తర్వాత వినేవాడు ఏం అర్థం చేసుకుంటే అది కదా, నాకు ఇది అర్థమైంది, అందుకని దీనికి నేను మ్యాచ్ చేస్తాను మోరి అని. అప్పుడు కూర్చుని మళ్ళీ చిన్న చిన్న కరెక్షన్స్ చేసిన తర్వాత రికార్డ్ చేసాను పాట. అంటే సినిమా కోసం చిన్న మార్పులు చేశారు. ఈ 2 లైన్లు మారుద్దాం ఇష్టం అన్న. బట్ అసలు అద్భుతమైన చరిత్రలో నిలిచిపోయేటువంటి పాట, జీవిత సత్యాన్ని గొప్పగా ఆవిష్కరించిన పాట. ఆవిష్కరించడం అనేది మంచి మాట. పాట ఆవిష్కరించిందండి. ఆ తర్వాత అంతా ఇంజన్ వెనకాల పెట్టిలాగా కనెక్ట్ చేసుకుని వెళ్ళిపోవడం. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, జగమంత కుటుంబం నాది, ఏకాకి
ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నావే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల కూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి వెడలే గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయిన గుండె మిగిలే నా హృదయమే నాలోగిలి నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు వాలి నా హృదయంలో ఇది సినీవాళి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబానికి మీరు చిన్న చిన్న మార్పులు చేశారు కదా, మొదట నేను చేయలే, అదే సినిమా కోసం అనుకున్న తర్వాత ఆయన చేసేవారు. ఆయన దగ్గరికి వెళ్తే ప్రసాదం పెడితే పట్టుకుని వచ్చేటాం. అదే అప్పుడప్పుడు మారంజేటి ఈ ప్రసాదం కాదు, ఆ ప్రసాదం కావాలి, ఆ ప్రసాదం పొంగల్ కాదు, పులిహార కావాలి. అయితే సిరివెన్నెల అభిమానులందరికీ కొంతమందికి ఆయనతో బాగా ఎక్కువ పరిచయం వాళ్ళకి అది ఏకాకి జీవనం నాది అని మొట్టమొదటి ఉండేది, దాన్ని ఏకాకి జీవితం నాది అని మార్చారు. దానికి ఎనీ స్పెసిఫిక్ రీజన్? తెలీదు, ఆయనదే కథ అంతా తెలుసు కాబట్టి బహుశా ఆయన అదే ఇది ఇలా చేయిస్తే బెటర్గా అడాప్ట్ అవుతుందేమో, సినిమాకి అప్లై అవుతుందేమో అని ఉండొచ్చు బహుశా. నేను పెద్ద డిస్కషన్ పెట్టలే దాని మీద. పాట అయింది, అది తీసుకెళ్ళిపోవాలి, అదేదో నాకు చెప్తుంది, ఆయన ఇంకో అది కాదంటున్నారు, అది నేను ఐ డోంట్ వాంట్ టు బై దట్. నాకు అనిపించిందే కరెక్ట్ కదా. మీ దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే సార్, చాలా మంది అంటే అన్ని మంచి పాటల్లో క్రెడిట్ నా దగ్గర ఉంది అనుకోవడానికి ఎంతో నేను ఇచ్చాను. అసలు ఇంటర్వ్యూ మొదటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాను సార్.
ఎక్కడైనా ఇది నేను చెప్పాను దానివల్ల అది వచ్చింది అంటారేమో అని మొదటి నుంచి చూస్తున్నాను సార్. అసలు ఎక్కడ అదేం లేదు, ఆయన ఏమి ఇచ్చారో తీసుకోండి. చంద్రలేఖ సినిమా విషయానికి వస్తే కొన్ని ఎంపీలను కొంటారు, కొన్ని ఎంపీలను కొంటాం. కొంతమంది ఎమ్మెల్యేలు కొన కాదురా, డబ్బుగా అమ్ముడుపోతున్నారు వెధవులు, కొన్ని అనాలి రావాలి అంటే జంతువుల్లాగా చిన్న ఎక్స్ప్రెషన్, సూపర్ ఎక్స్ప్రెషన్, అది సూపర్ సాంగ్ అది. సాహసమే చైరాడింపక అన్నది కదరా పాతాళ భైరవి, చొరవగాదు కాకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది. అసలు ఎన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి సార్ ఈ పాతాళ భైరవి కాన్సెప్ట్ ఎంచుకోవడం ఏంటి? అది ఫస్ట్ బహుశా ఎలా వచ్చి ఉంటుందంటే, ఆ సినిమా నిన్నే పెళ్ళాడతా బాగా ఫ్యూజన్ మోడర్న్ మ్యూజిక్లోకి వెళ్ళాం. మొత్తం అన్ని సాంగ్స్ కూడా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ బ్రియన్ యాడమ్స్, పౌల్ అబ్దుల్లా అది ఎక్కువ ఉండేది. చంద్రలేఖకు వచ్చేటప్పటికి టోటల్ ఇండియన్ ఏజ్డ్ మ్యూజిక్లోకి వెళ్దామని డిసైడ్ అయ్యింది నేను, తను, సందీప్ చౌతా. దాంట్లో నాకు ఆ కన్నుల్లోని రూపమే ఉంది ఒక మార్క్ కింద. ఇది అప్పర్ లిమిట్ పెట్టుకోరా, దాని కింద ఎంత మ్యాక్సిమం అన్ప్లగ్డ్ మ్యూజిక్, మన వయలిన్స్, మన గిటార్స్, మన వీణ, మన తబలా, వీటి మీదకి వెళ్దాం. ఈజ్ వెరీ గుడ్ అట్ దట్ యాక్చువల్లీ. సో అన్నీ జనరల్గా ఫస్ట్ సాంగ్ హీరో భజన సాంగ్స్ ఉంటాయి ఎప్పుడు, కానీ హీరో ఒక ఇంట్రొడక్షన్ సాంగ్, ఒక హై ఫ్యాన్స్ అందరికి తీసుకురావాలంటే ఒక పాట కావాలి. ఆ పాట ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు ఆ సినిమానేమో చాలా మెలో ఫిలిం, సాఫ్ట్ ఫిలిం. అండ్ నాగార్జునలా కాకుండా ఒక లోయర్ మిడిల్ క్లాస్ రెంట్లు కట్టుకోవడానికి కూడా కష్టపడే ఒక క్యారెక్టర్. ఫాజిల్ అండ్ ప్రియదర్శన్ డిజైన్ చేశారు చాలా బాగా మలయాళంలో. చేస్తున్నప్పుడు సో సందీప్తో చెప్పింది ఏదైనా పాత స్టైల్ పాట లాంటి, ఘంటసాల గారు, సాలూరు రాజేశ్వరరావు గారు, మన సుబ్బరామన్ గారు, ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ పాటలాగా విత్ మినిమం ఇన్స్ట్రుమెంట్స్, ఓన్లీ వాయిస్ బేస్డ్, ఆ సౌండ్స్ తోటి వెళ్తే బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. దాన్ని ఎక్కడైనా ఒక కాంట్రాస్ట్ హైదరాబాద్ కాకుండా ఫారెన్లో షూట్ చేద్దాం, ఒక విచిత్రమైనది చేద్దామని గురువుగారి దగ్గరికి వచ్చి ఇది చెప్పి ఆ పాట ట్యూన్ చేసాడు సందీప్. ట్యూన్కి రాసిందే. సో ఇది అని చెప్తే ఇక అక్కడి నుంచి ఆయన లోపల ఉండే ఒక సెటైర్ పర్సన్ ఆయన వచ్చేసాడు బయటికి, పాట రాశారు. హ్యాపీ. అంటే ఈ పాతాళ భైరవి కాన్సెప్ట్ లేకపోతే ఆ ఓల్డ్ స్టైల్ మ్యూజిక్ వాటిల్లోంచి వచ్చి ఉంటుంది. బట్ దాన్ని కలిపారు చూడండి, ఎంత గొప్ప కలిపారు. అలాగే ఇంకా సాహసమే సైరా డెంబగా అంటే ఆ సినిమాలో హీరో యాక్చువల్గా ఒక అడ్వెంచర్, అతనికి సంబంధం లేని ఒక ఇంట్లోకి వెళ్ళి అతనికి సంబంధం లేని ఒక క్యారెక్టర్ కింద ప్లే చేస్తూ ఉంటాడు. దాన్ని కలిపాడు కథకి. ఆ లేయర్ వస్తూ ఉంటుందండి ఆయనతో. అంటే కథ ఉంటుంది, కథ ఎప్పుడు పక్కెళ్ళదు. సో ఈ ఆలోచన అంతా ఆయన దగ్గర నుంచి వచ్చింది బేసికలీ. అంటే మీరు ఇచ్చిన ఇన్పుట్ కి పాతాళ భైరవిని లింక్ చేయడం. అలాగే సులువుగా రాదుర కుంక బంగారు జింక వేటాడాలిగా ఈ రామాయణాన్ని ఒక లైన్ చెప్పడం, అందులో ఈ అవన్నీ ఆయనవేండి. అసలు నాకేం సంబంధం లేదు. నేను ఇంత చెప్తే, నేను ఒక విత్తనం ఇస్తే ఒక పెద్ద చెట్టు ఇస్తారు ఆయన, దాన్ని మీద వేసుకుని వెళ్ళిపోవడం ఆయన. ఎస్పెషల్లీ ఈ పాటలో అది సందీప్ యాడ్ చేసిండు. సందీప్ పాట పాడుతున్నప్పుడే యాడ్ చేసింది. అంటే బహుశా వివాహ భోజనం లాంటిది ఏదో ఒక రెఫరెన్స్ టాక్ మధ్యలో జరిగి ఉండొచ్చు. బట్ ఇమ్మీడియట్గా సందీప్ వచ్చేటప్పుడు ఫస్ట్ ట్యూనే ఓకే అనుకుంటా. అది అంటే ఆ పాతాళ భైరవి, ఈ సాహిత్యము, ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్, ఇవన్నీ ఇన్పుట్ ఇస్తే ఇంక బాలుగారు ఎస్వి రంగారావు లాగా ఆయన చెలరేగిపోతారు అసలు. అంటే ఇన్ని అలా కుదిరే చూడండి. సర్టన్ థింగ్స్ దే హ్యాపెన్ అంతే. సర్టన్ థింగ్స్ కాదండి, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
సాహసమే చిరాడింభక అన్నది కథరా పాతాళ భైరవి. చొరవగా దుఃఖకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది. ధైర్యముంటే దక్కుతుంది రాకుమారి. తెలివిగా వేరా పాచిక కల్లో మేనక ఒళ్ళో పడదా. సుడువుగా రదురకుంక బంగారు జింక వేటాడాలిగా. నింగిదాకా నిచ్చనేద్దాం ఎక్కి చూద్దాం. చందమామను అందుకొని ఇంద్రభవనాన్ని కడతానురా. పడవంత కారులోన బజారులన్నీ షికారు చేస్తానురా. సొంతమైన విమానములో స్వర్గలోకాన్ని చూడతానురా. అప్పుడు అప్సరసలు ఎదురు వచ్చి కన్ను కొడతారురా. చిటికేస్తే సుఖమంతా మనదేరా. సాహసమే చిరాడింభక అన్నది కథరా పాతాళ భైరవి. చొరవగా దుఃఖకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది. ధైర్యముంటే దక్కుతుంది రాకుమారి. సున్ని ఉండలు కంది పొడి ఫ్యాక్టరీలో నవండేసని. అమెరికా ఇరాను జపాన్ ఇరాకు జనాలు తింటారని. కొన్ని ఎంపీలను కొంట కొత్త పియ్యము నేనేనంట. స్కాములెన్నో చేసి స్విస్ బ్యాంకు కేసి డాలర్లలో తేలుతా. సుడి ఉంటే ఎవడైనా సూపర్ స్టారే. సాహసమే చిరాడింభక అన్నది కథర జై పాతాళ భైరవి. చొరవగా దుఃఖకపోతే ఐమ్ వెరీ సారీ నువ్వనుకున్నది. ధైర్యముంటే దక్కుతుంది రాకుమారి. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర. సిలికాన్ ఆంధ్ర మనబడి డెల్టా శ్రీహరి పంచతులసి లోహిత రైస్. co-sponsored by LIC of India, Union Bank of India. సార్ చంద్రలేఖ సినిమా పాటల గురించి వస్తే ఇప్పుడు ఒక్కసారి నవ్వి చూడయ్యో అయ్యో. దీనికి మన మనీ మీరు అనఫిషియల్ గా చేసిన సినిమా అని చెప్పారు కదా, బెంగపడి సాధించేది. వీటి రెండిటికి ఇంచుమించుగా భావం పర్సనాలిటీ డెవలప్మెంట్ అండి, క్యారెక్టర్ బిల్డింగ్. సినిమాలతో సంబంధం లేకుండా ఒక గొప్ప జీవిత సత్యాన్ని, ఒక భగవద్గీతని ఇవ్వటం. కానీ ఆయన చాలా సందర్భాల్లో పనిచేశారుగా. అవును, జీవిత సత్యాన్ని నమ్ముతారండి దాన్ని. అదే ఆయన నమ్మే ఫిలాసఫీ పంచారు 10 మందికి. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఫిలాసఫీ నచ్చుతుంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు మన జరిగిన డిస్కషన్ లో వేడితే లేడి ఒడి చేరుతుందా వేగాలి కాదా అంటే, నేను అన్న మీ గురించి రాసినట్టే ఉంది అందుకే మీకు నచ్చిందా అని అడిగా. అంటే ఆయన గో గట్రా కదా బేసికలీ. సో శాస్త్రి గారు
మీరు సిచ్యువేషన్ కథ ఎంత క్విక్గా చెప్పినా కూడా పాట ఆయన పేస్లో ఆయన ఇస్తారు. కానీ మీరు ఎప్పుడు తొందర పెట్టలేదంటే లేదు, అది అర్థమైంది కదండి. మనకు వస్తున్నది అమృతం అనుకున్నప్పుడు వెయిట్ చేయాలి. అంటే మరి ఇప్పుడు మనం ఉన్న కమర్షియల్ ఫీల్డ్ లో మీకు తోసేసే ఉన్నాయి హీరోలు డేట్లు ఏమీ లేదు. పాట వచ్చిన తర్వాత అంతేనా? వెరీ స్ట్రిక్ట్ అది. మన మురారిలో అంటే అంత భయంకరంగా ఎప్పుడు లేట్లు కూడా చేయలేదు. మురారిలో మ్యారేజ్ సాంగ్ ఆల్మోస్ట్ లైక్ 5-6 months పట్టింది. ఆ తర్వాత ఈవెన్ అప్పుడు అమెరికా ట్రిప్ మరి అబ్బాయి దేని మీద వెళ్ళారో అక్కడి నుంచి ఫ్యాక్స్ పంపించారు పాటది. ఓకే, ఒక 30 చరణాలు ఏరుకో అందులోంచి ఆయన పాటకి ట్యూన్ చేసాడు మణి. ఆ సినిమాకి మనిషి జీవితంలో జరిగే 3 సంఘటనలు అనుకుంటే పుట్టుక, చావు, మధ్యలో వాడి ప్రమేయంతో వాడి ఇష్టంతో జరిగేది అదొక్కటే పెళ్ళి. అండ్ చచ్చిపోబోతున్నాడు అనే ఒక కథ మీద వెళ్తున్నాం కాబట్టి అది ఒక అద్భుతమైన హైట్స్ ఆఫ్ సెలబ్రేషన్. ఆవిడ ప్రతి మనిషి జీవితంలో జరిగేది అమాయకంగా ఆడు చేసేసుకునేది సెలబ్రేషను పెళ్ళి. ఈ పెళ్ళికి గత 50 ఏళ్ళుగా ఒకటే పాట వెళ్తుంది. ఇంకొక పాట కావాలి గురుగారు, అలాంటి పాట. మణి ట్యూన్ లేదు, మీ ఇష్టం, మీరు రాసిన తర్వాత తీసుకెళ్తా. దాన్ని నేను మణి తంటలు పడతాను అని అంటే సరే రా చూస్తాను అన్నారు. ఆ తర్వాత వదిలేసాను. మిగతా పాటలు అన్నీ అవుతున్నాయి. షూటింగ్ స్టార్ట్ చేసాను, జరుగుతుంది, వెళ్తున్నాం వస్తున్నాం. ఆల్మోస్ట్ షూట్ ఫినిష్ అయిపోయింది. ప్లస్ 2 పాటలు గురువాయూర్లో తీసాం కేరళలో. చెప్పమ్మ చెప్పమ్మ అదొక అద్భుతమైన సాంగ్. ఆయన మణిగేడి ట్యూన్ కానీ మణిగేడి ఆర్కెస్ట్రేషన్ కానీ అండ్ దానికి శాస్త్రి గారు ఇచ్చిన లిరిక్స్ కానీ సూపర్. అంటే సేమ్ ఎమోషన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ప్లే చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త లిరిక్ వచ్చి నాకు మురారి ఆల్బమ్ మొత్తం మీద చాలా బాగా మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అంటే అది. ఓకే. సో ఆ పాట షూట్ చేస్తూ ఇంకొక పాట 2 గురువాయూర్లో చేస్తూ అప్పుడు మణితోటి పాట 10 నిమిషాల్లో ట్యూన్ చేసాడు. పాట చదువుకుని వెంటనే చేసేసి అప్పుడు ఆలాపని వాడదాంరా, దాంట్లో నా ఆలాపని శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రాను ఆలాపను అది వాడచ్చా మనం అనే నాకు డౌటు. మరి అలా అనిపిస్తుందిరా, అలాంటిది ఏదైనా ఇవ్వు, లేకపోతే అంటే అదే వాడితే ఏం ప్రాబ్లం లేదు చేద్దామని దాన్ని జాయిన్ చేసాడు పాటలో. దాని మీద చేసి రికార్డ్ చేసిన తర్వాత అప్పుడు జిక్కి గారిని అలాగే పాత సింగర్స్ని తీసుకొచ్చి క్యారెక్టర్ తగ్గినట్టుగా పాట రాయించారు. ఎప్పటికీ మీరు అన్నట్టుగా ఈ జనరేషన్ అందరికీ అన్ని పెళ్ళిళ్ళకి అదే ఉన్నప్పుడల్లా అది ఉంటుంది, ఇంకా తప్పదు అది. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల మీది నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా.
పురుషుని మునివేళ్ళు పచ్చని మెడపై వెచ్చగరాసెను చిలిపి రహస్యాలు నేలకు జారెను తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముద్దగా తడిపిన తుంటరి చలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తళతళ వేసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల మీది నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అన్నుల విన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకుని కనివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల మీది నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అన్నుల విన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా మురారిలో ఇప్పుడు మనం అనుకున్న పాటే, మీకు నచ్చిన పాటే, మనకి అందరికీ కూడా చాలా ఫేవరెట్ సాంగ్. చెప్పమ్మ 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 చెప్పేసి అంటోంది తానన్న 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 తానన్న. ఎంతసేపు వెళ్తాడు రైడ్ తనన్నా అనేవాడు. అది విని ఇన్ని తనన్నా ఏం చేయను రా అని మొదలైంది. ఆ పాట గురించి ఒక విచిత్రమైన డిస్కషన్. ఆ సినిమాలో ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు గోపెక్క అని లక్ష్మి గారి క్యారెక్టర్ కొడుకు లాంటి వాడిని ఫస్ట్ టైం తీసుకొచ్చింది. అక్కడ ఏదో గొడవ జరిగి ఆవిడ కళ్ళం నీళ్ళు పెట్టుకుంది, ఇంకెప్పుడు రాకూడదు పుట్టిల్లు అంటే. ఇతను తల్లి కళ్ళం నీళ్ళు, తల్లి లాంటిది కళ్ళం నీళ్ళు పెట్టుకుందని గొడవ పడతాడు. ఎవడిదో కాలర్ పట్టుకున్నాడు, కొట్టబోయాడు. సొంత రిలేటివ్స్ మధ్యలో జరిగింది గొడవ అయింది. వద్దని చెప్పి వెళ్ళిపోతుంటే వచ్చేస్తూ ఉంటే దారిలో అమ్మాయి కనిపించింది. అప్పటివరకు అసలు ఆ అమ్మాయి మీద అలాంటిది లేదు. అల్లరి చేసాడు, అమ్మాయిని ఏడిపించాడు, అమ్మాయి వీడిని ఏడిపించింది అని అన్న తర్వాత ఇలాంటిదంటే మనీ ట్యూన్ ఫైనలైజ్ చేసి తీసుకెళ్ళి ఇస్తున్న టైంకి ఆ షూటింగ్ చేస్తున్నా. సీన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మైండ్లో సాంగ్ రాబోతుంది అనేది ఉంది. ఎలా అనుకుంటా కాదు అని సడన్గా లోపల రూమ్లోకి వెళ్ళి బట్టలు సర్దుకున్నప్పుడు బ్రేక్ అవుతాడని టక్కుమంట కెమెరా పెట్టి ఇద్దరిని, మన మహేష్ని మహేష్కి చెప్పాను. సూట్ కేసు పట్టుకుని ఆల్మోస్ట్ అమ్మాయి వెళ్ళిపోతున్నాడు అని వచ్చింది. ఆ అమ్మాయికి తెలియకుండానే బ్రేక్ అయింది. యాక్చువల్గా అప్పటివరకు ఒక శత్రువులో చూస్తున్న మనిషిని ఇది కాదు లోపల లేయర్ వేరేగా ఉందనేది ఆ అమ్మాయికి అర్థమై వెళ్ళిపోతున్నావా అని అడగాలి. యాక్చువల్గా అడగలేదు. వచ్చి అక్కడ ఆగి నిలబడింది, చూశాడు, సర్దుకున్నాడు. యాక్చువల్గా లోపల రగిలిపోతున్నాడు. తల్లికి ఇది జరిగింది అని ఆ ఏడుపు లాంటిది వచ్చేస్తుంది ఆ పిల్లడికి. ఆ అమ్మాయి కనపడినవ్వకుండా టక్మంట సూట్ కేసు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయి కరెక్ట్ కెమెరా ముందుకు వచ్చిన తర్వాత సూట్ కేసు పడేసి వెళ్ళి అమ్మాయికి ఒక హగ్ ఇచ్చి మళ్ళీ అమ్మ వైపు కూడా చూడకుండా వెళ్ళిపోతాడు. హగ్ ఏంటి అని హగ్ కాదు అది, అతను బ్రేక్ డౌన్.
అది అమ్మాయి మీద లవ్ అని కాదు, బ్రేక్ డౌను. ఈ అమ్మాయి కరెక్ట్ అని అనిపించింది, అది ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఫీలింగ్ కాదండి. అది షూట్ చేసి తర్వాత గురుగారు చెప్పారు సిచ్యువేషన్ ఇది. ఓకే, ఇప్పుడు వీడు వెళ్తూ ఉంటే వాడు కదరా పాడాల్సింది అన్నాడు. వాడికి కదా అమ్మాయి గుర్తొస్తుంది, సో వాడు కదా పాడాల్సింది. వాడి ఫీలింగ్ అక్కడ ఎక్స్ప్రెస్ చేసేసాడు గురుగారు. ఆ అమ్మాయి చెప్పలేదు ఆన్సర్, అమ్మాయికి కానీ అందింది లోపల. ఇప్పుడు ఆ అమ్మాయి మనసు చెప్తుంది, వీడికి అందుతుంది అది. సో అమ్మాయి పాడాలా. సో క్వశ్చన్ వీడు వేసాడు, ఇక్కడ ఆన్సర్ ఆ అమ్మాయి చెప్పాలి. క్వశ్చన్ హగ్, ఆన్సర్ పాట. ఆ జ్ఞాపకం ఒక జ్ఞాపకం లాగా వచ్చింది. మనకు బాగా ఇష్టమైన వ్యక్తులు, మనసుకు బాగా దగ్గరగా వచ్చిన వ్యక్తులు పక్కనే ఉన్నట్టు లేదా చుట్టుపక్కల ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది మనకి. యాక్చువల్ ఫీలింగ్ అక్కడ కూడా ఉంటుంది. సో ఇది ఇలాగ నాకు రమ్య తోటి కోటింగ్లో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో ఉంటే నాకు తెలుస్తూ ఉండదు ఎయిర్పోర్ట్కి వస్తుంది ఇప్పుడు అని. వచ్చేది విచిత్రంగా. తను మెడ్రాస్ వెళ్తా, నేనేదో పని మీద వెళ్తా. సో ఆ ఫీలింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేది దిస్ మోస్ట్ పర్సనలైజ్ చెప్పి తెలుస్తా అందుతుంది గురుగారు. అందుకని ఆ పిల్లోడికి తెలుస్తుంది ఆన్సరు అంటే. అసలు ఒక్కొక్క లైన్ మళ్ళీ అద్భుతం. అసలు మళ్ళీ చిత్రమ్మ తిరగొడేసింది. అసలు మణిగడి ఆర్కెస్ట్రేషన్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఛాలెంజింగ్. దీన్ని షార్ట్ ఎలా తీయాలి, అవుట్డోర్లో తీయాలి, ఇద్దరు కలవకూడదు, కానీ రొమాన్స్ రావాలి, లవ్ రావాలి, ఫీలింగ్ రావాలి, ఇంటెన్స్ ఫీలింగ్ రావాలి. సూపర్ సూపర్ సూపర్. చెప్పమ్మా 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 చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. తప్పమ్మా 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 ఆగమ్మా అంటోంది ఓ మోమాటం. నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామని ఉన్నది, ఫలానా అని తెలియదే మరి ఎలా నీకు చెప్పాలని. చెప్పమ్మా 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 చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. తప్పమ్మా 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 ఆగమ్మా అంటోంది ఓ మోమాటం. వెంట తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా, కంటికెదురు పడతావేంటి ఎటు చూసినా, చెంపగిల్లిపోతావేంటి కాలి వేలితోనా, అంత గొడవ పడతావేంటి నిద్రపోతూ ఉన్నా, అసలు నీకు ఆచరువేంటి తెలియకడుగుతున్నా, ఒంటిగా ఉండనివేంటి ఒక నిమిషమైనా, ఇదే మల్లరి భరించేదిలా అంటూ నిన్నెలా కసరను. నువ్వేం చేసినా బాగుంటుందని నిజం నీకెలా చెప్పను. చెప్పమ్మా 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 చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. తప్పమ్మా తప్పమ్మా
చూడడానికి ఒక క్లబ్ సాంగ్, పబ్ లో ఒక అమ్మాయి చేసే డాన్స్, అందులో ఒక జీవిత సత్యం. ఎట్లా సార్? ఆయన రోజు పబ్కి తీసుకెళ్ళా. ఓకే. తీసుకెళ్ళి నైట్ 2 వరకు కూర్చున్నాం ఇద్దరం. ఇలా స్టార్ట్ అవుతుంది గురించి. ఈ టైంకి వచ్చేటప్పుడు ఎలా ఉంటారు, ఈ టైంకి వచ్చేటప్పుడు ఎలా ఉంటారు. ఈ అయిన తర్వాత ఇక్కడ నుంచి కోతులు సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇందులో పడిపోయేవాళ్ళు పడిపోతుంటారు, తీసుకెళ్ళేవాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు, గుద్దుతూ ఉంటారు. అసలు ఎక్కడ లేని మర్యాద వచ్చేస్తుంటది. ఎక్కడ లేని అయిపోయిన తర్వాత వచ్చాం. ఒక 3 రోజుల తర్వాత ఎప్పుడు ఫోన్ చేసి అబ్బాయి పాట వస్తే అసలు అర్థమైంది ఏంటి గురించి లైన్ అంటే, ముసుగు వేయద్దు మనసు మీద అంటారు. సూపర్ గురించి వెళ్ళిపోతాం. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం.